సమూహమే ఎందుకు భూలోకం వచ్చిందంటే దేవాంశ దేవుడైనటువంటి ఆ ప్రభువు ఎలా ఉంటాడో ఇంతవరకు ఆయన మొక్కమని ఎవ్వరు కూడా మనుషుల బృందులు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో సర్వకాడు 3వ అధ్యాయంలో దేవుడు సత్రుడు కాక ఎలాగో పథకాలు ఉంది కానీ పద మధ్య అగ్ని మండుతుంది కానీ పద కాలిపోతుంది. అది చూసాడు మోషే ఆశ్చర్యపోయాడు. ఇన్నిసార్లు అగ్ని వాళ్ళ అగ్ని రాజుకుంది కానీ అగ్ని అరికంతా కాల్చి వేసింది, అగ్ని గది వేడుకుందని చెప్పేసి అనపడిపోయాడు. వాటి నుంచి స్వర్ణ చేతపడి మాట మోషే 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 దేవుని స్తోత్రం కాక మండుతులలో దేవుని గొప్ప స్వరం అని విన్నాడు. దేవుడు చూడండి, అన్ని సంవత్సరాలు దేవుడితో ప్రయాణం చేసాడు కానీ ఎప్పుడు కూడా దేవుడు మొక్కాన్ని చూడలేదు. రవి చెప్పాలంటే భక్తులు ఎవ్వరు కూడా దేవుడు సూచన వారు ఎవరు లేని. ఎందుకంటే దేవుడు సూచన నరుడు బ్రతకని నరులే కాదు, దేవదూతలు కూడా దేవుడి ముఖాన్ని చూడండి చక్కని ఆధారం అదే దేవుని స్తోత్రం కాక. అలాంటి దేవాది దేవుడు మరి భూలోకంలో మానవుడిగా నరుడిగా భూలోకం ఆయన పుడుతూ ఉంటే వాళ్ళు పరలోకం అంటారా అని చూడాలని కుతూహలంతో పరలోకంలో దేవదూతల సైన్య సమూహం అంతా భూలోకానికి వచ్చేసి ఎవరైనా చెప్పండి పశువుల పాకలు వచ్చేసింది. దేవుని స్తోత్రములు కాక ఆ పశువుల పాక పావనమైపోయింది. చెప్పండి కొంచెం చెప్పండి.